ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిప్రియ. ఈ రోజు దేశం, రాష్ట్రం, ప్రపంచం నలుమూలల నుంచి ముఖ్యమైన వార్తలను మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. పట్టణాభివృద్ధి నుంచి పర్యాటకంలో భారీ పెట్టుబడులు, విజయవాడ ఉత్సవం నుంచి యునెస్కో గుర్తింపు వరకు, రాష్ట్ర ఆసుపత్రుల్లో జరిగిన ఘోర సంఘటనలతో పాటు ప్రధాని మోదీ కీలక ప్రకటనల వరకు, ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాకిస్తాన్ మహాసంగ్రామం వరకు అన్ని టాపిక్స్ అయితే ఒకసారి చూసేద్దామా. మొదటగా చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధి ర్యాంకింగ్ లో వెనుకబడిన కడప ప్రాంతాలు. ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పట్టణాలు పాత్ర కీలకం. రాష్ట్రం 10 పౌర సేవా ప్రమాణాలపై ఆధారపడి నగరాలు, మున్సిపాలిటీలకు ర్యాంకులు ఇస్తోంది. అయితే అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పురపాలక సంఘాలు మంచి ర్యాంకులు సాధించలేకపోయాయి. పౌర సేవల్లో లోపాలు బయటపడడంతో స్థానికులకు నిరాశ కలిగింది. ప్రభుత్వం పట్టణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రజలైతే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి బంగారు భవిష్యత్తు. రాష్ట్రాన్ని పర్యాటక గమ్యస్థానంగా మార్చే దిశగా భారీ ప్రణాళికలు. 15 నెలల్లో 103 ప్రాజెక్టులకు ఒప్పందాలు, 10,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ, 50,000 గదులు, 10,000 హోమ్ స్టేలను త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అరకు వ్యాలీ నుంచి తిరుపతి, రాయలసీమ వరకు ఎకో టూరిజం అభివృద్ధి. స్మార్ట్ టూరిజం యాప్ తో అన్ని సేవలను ఏఏకి అనుసంధానం చేయనున్న ప్రభుత్వం. విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తిదాయకమని బాలకృష్ణ వ్యాఖ్య. విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్పోకు బాలకృష్ణ ప్రారంభం. విజయవాడ సినిమా రాజధాని, కూచిపూడి నృత్యం, కొండపల్లి బొమ్మల గర్వకారణమన్నారు. కళలు, పర్యాటకం, ఆధ్యాత్మికత కలిసే ఉత్సవ్ వేడుక స్ఫూర్తిదాయకమని అభినందించారు. బసవతారకం ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేసి పేదలకు సేవలందిస్తామని హామీ. చంద్రబాబును అమరావతి బ్రాండ్ సీఎం గా అభివర్ణించారు. తెలంగాణ పర్యాటక విధానానికి భారీ స్పందన. 2025-2030 పర్యాటక విధానంలో ఒకే ఏడాదిలోనే 15,279 కోట్ల పెట్టుబడులు, మొత్తం 30 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం. రామోజీ గ్రూప్ 2,000 కోట్లతో గ్లోబల్ విలేజ్ నైట్ సఫారీ ప్రాజెక్టు ముందుకు. ఈ ప్రాజెక్టుల ద్వారా 50,000 ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. హోటళ్లు, వెల్నెస్ సెంటర్లు, థీమ్ పార్కులు, రిసార్టులు ప్రాధాన్యం పొందనున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన హిమాలయ శీతల ఎడారి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ స్పితి శీతల ఎడారికి యునెస్కో గుర్తింపు. 7,770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విభిన్న జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతం. ఈ ఏడాది 21 దేశాల్లోని 26 శీతల ఎడారులు గుర్తింపు పొందాయి. భారత్ లో మొత్తం సంఖ్య 13కు చేరింది. ఈ గుర్తింపుతో పర్యాటకం, పరిశోధనలకు ఊతమిచ్చే అవకాశం. అనంతపురం ఆసుపత్రిలో బాలుడి దుర్మరణం. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 5 ఏళ్ల బాలుడు జ్వరంతో చేరి సకాలంలో చికిత్స లేక మృతి చెందాడు. డాక్టర్ లేని పరిస్థితిలో నర్సు సెలైన్ ఇంజెక్షన్ పెట్టడం దురదృష్టకరం. కుటుంబ సభ్యుల ఆందోళన, పోలీసుల కేసు నమోదు. DCHS విచారణ ఆదేశాలు, సమగ్ర నివేదిక కలెక్టర్ కైతే పంపనున్నారు. దేశానికి స్వదేశీ 5G సేవలు త్వరలో. ఒడిశా యువ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రకటన. స్వదేశీ టెక్నాలజీతోనే 5G సేవలు త్వరలో అందుబాటులోకి అన్నారు. GST 2.0 సంస్కరణలతో ప్రజలకు లాభం, పన్ను భారం తగ్గిందని వివరించారు. 8 రాష్ట్రాల్లో 60,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. తిరుపతి IIT 2వ దశకు 2,313 కోట్ల కేటాయింపు. తాజ్ మహల్ దేశంలో అత్యధిక సందర్శకులు. 2024-25లో అత్యధికంగా సందర్శించిన పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్. 62.6 లక్షల మంది భారతీయులు, 6.45 లక్షల మంది విదేశీయులు సందర్శించారు. తర్వాతి స్థానాల్లో కోనార్క్ సూర్య దేవాలయం, కుతుబ్ మినార్. భారతీయులు అత్యధికంగా UAE, సౌదీ అరేబియా, అమెరికా వెళ్లారు. సంస్కృతి, చరిత్రకు ప్రతీక అయిన తాజ్ మహల్ మరోసారి రికార్డు సృష్టించింది. 200 ఏళ్ల రైలు చరిత్రకు ఘనోత్సవం. 1825లో మొదటిసారిగా నడిచిన ఆవిరి ఇంజన్ రైలు మళ్లీ నడిపించారు. ఇంగ్లాండ్ లో షిల్డాన్, స్టాక్టన్ మార్గంలో చారిత్రక వేడుక. ప్రజలు కేరింతలతో స్వాగతం పలకగా ప్రిన్స్ ఎడ్వర్డ్ కూడా ప్రయాణం. ఆవిరి ఇంజన్ లోకోమోషన్ నెంబర్ 1 చరిత్రలో మైలురాయి. ప్రపంచ రవాణా రంగంలో రైలు కూత మార్పునకు ప్రతీకగా నిలిచింది. వృద్ధ నేతలపైన ఒబామా విమర్శలు. ప్రపంచ సమస్యల్లో 80% వృద్ధ నేతలే కారణం అని ఒబామా వ్యాఖ్య. పిరమిడ్ల అధికారాన్ని వదులుకోకపోవడమే పెద్ద సమస్య అన్నారు. ట్రంప్ పారాసెటమాల్ వ్యాఖ్యలు అసత్యమని తీవ్ర విమర్శ. ఇలాంటి వాదనలు గర్భిణులకు, కుటుంబాలకు హానికరం అని హెచ్చరిక. ఆరోగ్యంపై సత్యదూర వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేశారు. అత్యంత విజయవంత వెంచర్ ఇన్వెస్టర్ గా ఇన్ఫో ఎడ్జ్. నౌకరీ.com మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ కు మరో గౌరవం. గత 10 ఏళ్లలో 3,959 కోట్ల పెట్టుబడి విలువ,
53,483 కోట్లకు పెరుగుదల. జొమాటో, పాలసీ బజార్ పెట్టుబడులు విపరీత లాభాలనైతే తెచ్చాయి. ప్రస్తుతం 111 కంపెనీల్లో వాటాలు కలిగిన ఇన్ఫో ఎడ్జ్ వెంచర్ ఇన్వెస్టింగ్ లో అత్యంత విజయవంతమైన సంస్థగా గుర్తింపు. ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్. ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ లో చారిత్రక ఫైనల్. ఇప్పటికే 2 సార్లు పాక్ ను ఓడించిన టీమిండియా మరో విజయం కోసం సిద్ధం. అభిషేక్ శర్మ 309 పరుగులతో రికార్డుల దిశగా పయనం. మరోసారి 30+ స్కోర్ చేస్తే రోహిత్, రిజ్వాన్ రికార్డు అధిగమించే అవకాశం. సంజు శాంసన్ కూడా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు. ఇవే నేటి రన్ టీవీ తెలుగు ప్రధానాంశాలు. పట్టణాభివృద్ధి నుంచి పర్యాటక పెట్టుబడులు, ఆరోగ్య నిర్లక్ష్యం నుంచి అంతర్జాతీయ విమర్శల వరకు విభిన్న అంశాలైతే చూసాం. ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ పోరు కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగును చూడండి. నేనే మీ శాలిని ప్రియ. అప్పటి వరకు నమస్కారం.